నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రజానాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవాలని, అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని 20వ డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్లోని కొండయ్యపాలెం గేటు వద్ద గల మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర నుంచి గొలగమూడి వెంకయ్యస్వామి గుడి వరకు పాదయాత్రగా వస్తామని మొక్కుకున్నట్లు వారు తెలిపారు. ఊహించిన మెజార్టీ కంటే ఎక్కువ వచ్చిందని, పాదయాత్రగా మా మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు. రూరల్ ప్రజలందరూ బాగుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చేజర్ల మహేష్, పోతరాజు రవి, నరేష్, 20వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 2024 నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గెలుపొందడం జరిగింది. దానికి ఈరోజు మా ఎమ్మెల్యే గెలవాలని, హ్యాట్రిక్ ఎమ్మెల్యే గెలవాలని మేము ఇక్కడ గొలగమూడి వెంకటస్వామి దగ్గర మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కు తీర్చుకోవడం కోసం ఈరోజు మా డివిజన్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి రవీంద్రనగర్ వెలసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నుండి బయలుదేరి ఇప్పుడు గొలగమూడికి వచ్చి ఉన్నాము ఆ మొక్కు తీర్చుకోవడానికి. రాబోయే రోజుల్లో మా ప్రీతమ నాయకులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరిన్ని మంత్రి పదవులు అలంకరించి రాష్ట్రానికి వన్నె తేవాలని కోరుకుంటూ, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ, దీంట్లో మా ఎమ్మెల్యే గారు గెలవడానికి మెయిన్ ముఖ్య భాగస్వామి అయిన శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, వారి తమ్ములు గారు, వారి కృషి ఎంతో ఉంది. వారికి కూడా తెలుగుదేశం పార్టీలో మంచి ఉన్నతమైన పదవులు వచ్చి వారు కూడా మంచి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన 20వ డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్, మన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన సందర్భంగా ఆయన మొక్కు తీర్చుకునే దానికోసం మన రవీంద్ర నగర్లో అమ్మవారి టెంపుల్ నుంచి గొలగమూడి దాకా చెప్పులు లేకుండా పాదయాత్ర చేశారు. అంతేకాకుండా ఆ టెంపుల్ దగ్గర 101 టెంకాయ కొట్టి ఆయన మొక్కు తీర్చుకున్నారు. అన్న ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఇంకా మంచి పదవులు అవరోధించి శ్రీధరన్న ఎంతోమందికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.